అబలిజ కులంలోను మత్స్యకారు కులంలో ఉండడం నిజంగా మత్స్యకారు కులానికి ఎంతో అదృష్టమనే చెప్పాలి. ఈ అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం నవంబర్ 21న ఎందుకు జరుపుకోవాలి? కొద్దిగా వివరణ ఇవ్వగలరా? నమస్తే నమస్తే మీ తెలుగు ఏటీఎం కేటీవీ వారికి. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న, ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో అనేది ప్రశ్న వేశారు. ఒక్క విషయం చెప్పుకోవాలనుకుంటే, కొండల ప్రాంతాలు అంటే గిరిజన ప్రాంతాలు సంరక్షించేటటువంటి హక్కు గిరిజనుడికైతే, సముద్ర తీర ప్రాంతాన్ని రక్షించే హక్కు మత్స్యకారుడిదే. సో ప్రధానంగా ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవం నవంబర్ 21ని ఏకంగా యావత్ ప్రపంచ మొత్తంగా జరుపుకుంటారు. సో ఇది ఎందుకు జరుపుకుంటామంటే, సముద్ర తీర ప్రాంతాన్ని సంరక్షించే హక్కు కేవలం ఒక మత్స్యకారుడికి ఉంది. మత్స్యకారుడే సముద్ర తీర ప్రాంతాన్ని అంతటినీ కూడా సంరక్షించగలడు, వేరే కులస్తులు సంరక్షించలేడు అనే కాన్సెప్ట్తో, అలాగే మా మత్స్యకారులలో ఐక్యతను పెంచుతూ సమగ్రంగా ఏదైనా ఒకటి సాధించుకోవాలన్న సమగ్రంగా ఐక్యతగా ఉంటూ సాధించాలని అనే ఆలోచనతోనే ఈ నవంబర్ 21 ప్రపంచ మత్స్యకార దినోత్సవంగా మేము జరుపుకుంటాం. సార్, ఇప్పుడు ఈ జాతీయ మత్స్యకార దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నారు. దీనివల్ల మత్స్యకారులు ఐక్యత, అభివృద్ధి ఏమైనా పురోగతి సాధించారంటారా? పురోగతి, అభివృద్ధి ఆ విషయానికి వస్తే, గతము నుండి ఇలాంటి మత్స్యకార దినోత్సవాన్ని జరుపుకున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉంది. ఎలాంటి అభివృద్ధి అనేది కనిపించడం లేదు. సో ప్రధానంగా గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి తీసుకున్నట్లయితే, మా మత్స్యకారులలో విద్యావంతులు తయారయ్యారు, డాక్టర్లు తయారయ్యారు, ఇంజనీర్లు తయారయ్యారు. అలాగే అంటే వాళ్ళ స్వతసిద్ధంగా ఆలోచన పెరుగుతున్నటువంటి టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆలోచనలు సరళమార్చుకొని ఈరోజు చాలామంది మార్కెట్లో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఇంకా మిగతా ఇతర రంగాల్లో కూడా, ఉపాధ్యాయ రంగంలో అయితేనేమి, అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో అయితేనేమి, రకరకాల రంగాల్లో ఉన్నారు. అది కొద్దిమంది. సో ప్రధానంగా ఈ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, విద్యాపరంగా తీసుకున్నట్లయితే విద్యాపరంగా వెనుకబడతాను ఇంకా కొంత ఉంది అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో. పూర్తి స్థాయిలో విద్యాపరంగా అభివృద్ధి అనేది కనిపించడం లేదు. సో దీనంతటికీ కారణం ఏమిటంటే, మత్స్యకార నాయకుల్లో ఈర్ష్య భావాలు. మా మత్స్యకార నాయకుల్లో ఈర్ష్య భావాలు ఇది ఒకటి ఉంది. ఇది ఖచ్చితంగా ఉంది. పక్షులు ఎగురుతుంటాయి. ఒక పక్షి ఎగిరేటప్పుడు మిగతా పక్షులు ఆ పక్షిలాగా ఎగరడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ మా మత్స్యకారుల్లో ఒక దరిద్రం ఏంటంటే, ఒక జాడ్యం ఏంటంటే, ఒకడు ఎదుగుతుంటే వాడిలాగా నేను కూడా ఎదగాలి అన్నటువంటి ఆలోచన కాకుండా, ఎదిగేవాడిని దించడానికే ప్రయత్నం చేయకపోవడం అనేది కూడా ఈ పురోగతి కాకుండా ఈ తిరోగతి, మత్స్యకారుల తిరోగతికి అది కూడా ఒక కారణం. ఇక్కడ రెండో కారణంకి వస్తే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మత్స్యకారుల యొక్క స్థితిగతులను, పరిస్థితులను చులకనంగా చూసే పరిస్థితి అయితే ఉంది. ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా, ఎన్ని ఉద్యమాలు చేసినా మత్స్యకారుల్లో పరిస్థితి అలాగే ఉండాలి, మత్స్యకారులు అలాగే ఉండాలి, సముద్ర తీర ప్రాంతంలో వాళ్ళ జీవనం స్థితిగతులు వాళ్ళు అలాగే ఉండాలి, పైకి ఎదగకూడదు, వీళ్ళు అణగదొక్కాలి అన్నటువంటి ఆలోచన అయితే ప్రభుత్వాలకైతే ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా, ఏ విధంగా ప్రభుత్వాలను కదిలించినా సరే అది పట్టించుకోకపోవడం వలన ఈరోజు మత్స్యకారుల తాలూకు అభివృద్ధి అనేది ఏ విషయంలోనూ కూడా అభివృద్ధి చెందలేదు. ఒకటి, రాజకీయంగా అనేటప్పుడు రాజకీయంగా కూడా అభివృద్ధి అనేది జరగడం లేదు, విద్యాపరంగా అభివృద్ధి అనేది జరగడం లేదు. అలాగే మరి ఆ రకంగా అభివృద్ధి జరగాలి అంటే, మరి గిరిజన ప్రాంతాల్లో, కొండల ప్రాంతాల్లో గిరిజనునికి ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయో, అటు హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళకి ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. అలాగే తీర ప్రాంత మత్స్యకారులకు కూడా అట్లాంటి స్కీమ్స్, అట్లాంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడే
ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి స్కీమ్స్ కానీ ఆ రకమైనటువంటి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినప్పుడే మత్స్యకారులలో అభివృద్ధి జరుగుతుంది తప్ప అంతవరకు అభివృద్ధి అనేది జరగదు అనేది నేను మీ ఛానల్ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఇవన్నీ ప్రభుత్వం తరపు నుంచి మత్స్యకారులకు అందాలంటే ప్రధానంగా మత్స్యకారులు చేయాల్సిన ప్రయత్నాలు ఏమిటి? మత్స్యకారుల ప్రయత్నాలు ప్రభుత్వానికి తీసుకెళ్లేటటువంటి ఒక నాయకుడు అనేవాడు ఒకడు ఉండాలి. ఇక్కడ అది కూడా ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాలు అనేది ప్రభుత్వాలు మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యం చేయడం ఒక ఎత్తు అయితే, మా మత్స్యకార నాయకుల్లో కూడా ఒక నిర్లక్ష్యం ఏమిటంటే పార్టీలకు అంటి పెట్టుకోవడం వలన మీ పార్టీ వచ్చింది మీరు వెళ్ళండి, మా పార్టీ వచ్చింది మేము వెళ్తాం. ఇక పార్టీ పగ్గాలు ఈ పంతాలు పెంచుకోవడం వల్ల, వ్యక్తుల మధ్య దూరం పెంచుకోవడం వల్ల, వ్యక్తుల మధ్య అనైక్యత ఏర్పడటం వలన ఈ అభివృద్ధి అనేది జరగకపోవడానికి కూడా కారణమే. ఎందుకంటే మత్స్యకారులను ఉన్నటువంటి సమస్య అక్కడ పార్టీలన్నీ ప్రక్కన పెట్టి, పార్టీలు ఏ పార్టీ అయితే కావచ్చు పార్టీలన్నీ ప్రక్కన పెట్టి మత్స్యకారుల యొక్క సమస్యల మీద పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు, మత్స్యకారులు అన్ని పార్టీల వాళ్ళు ఏకమై ఒకే త్రాటి మీద వచ్చి దాన్ని స్పందించి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళినట్లయితే, ప్రభుత్వాలు స్పందించకపోతే ఏకంగా మత్స్యకారుల నుండి తిరుగుబాటు చేసే విధంగా అలాంటి ఉద్యమాన్ని తీసుకొస్తే తప్ప ప్రభుత్వాలు మత్స్యకారులకు పట్టించుకునే పరిస్థితి ఏదైతే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సార్. మన రాజుగారు చాలా విలువైన సమాచారాన్ని ఏటీఎంకే టీవీ ఛానల్ ద్వారా అందించారు. ఆయన చెప్పేది ఏమిటంటే కలింగపట్నం మచిలీసం గ్రామంలో ఈ అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం జరగడానికి మూల కారణం మీరు. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా జరిపించడానికి ప్రేరేపించిన విషయాలు ఏమిటి? ముందుగా అందరికి కూడాను ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా గ్రామంలో కేమచలసం పోర్టు కలింగపట్నంలో ఈ కార్యక్రమం మేము నిర్వర్తించడానికి మెయిన్ రీజన్స్, ఈ మత్స్యకార దినోత్సవం అనేసి ఉన్నది ఒక ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఒక కార్యక్రమం ఉన్నదని చెప్పేసి కొత్త జనరేషన్కి ఎవరికి తెలీదు, వాళ్ళు తెలియజెప్పడానికి, తర్వాత మనలో ఉండే లోపాలను కొంచెం సరిదిద్దుకోవడానికి ఈ విధంగా గెట్ టుగెదర్ అయితే జట్టీల గురించి కొన్ని మత్స్యకార భృతి అనగా మత్స్యకార భరోసా అనగా ఈ విషయాలన్నీ కూడా మాట్లాడవచ్చు అని చెప్పేసి ఈరోజు ఈ ప్లాట్ఫామ్ నేను అరేంజ్ చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ముందుకు వచ్చి అన్ని విధాల సహకరించి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. మునుముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తాం. తప్పకుండా జట్టీల గురించి, ఎంబీసీ గురించి ఇంకెన్నో కార్యక్రమాలు కూడా మాట్లాడి దానికోసం కూడా మనం అందరం గెట్ టుగెదర్ అయ్యి ఇక మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ తోటి మత్స్యకారు సోదరులకి మీరిచ్చే సందేశం ఏమిటి ఈ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా? ఈరోజు ఇంత మంచి రోజున మన మత్స్యకారులందరికీ నేను ఇచ్చే సందేశం ఒకటని, మనందరం ఐకమత్యంగా ఒకే తాటిపై ఉండి ఒకే వాయిస్ వినిపిస్తే మనం ఏదైనా సాధించగలం, ఏదైనా సరే ఇచ్చేయగలం. మిగతా కులాలతో మనం కంపేర్ చేసుకుంటే కులగణం చూసినా సరే జాబ్ విషయంలో కానీ, తర్వాత పార్లమెంట్లో మనకి రిలీజ్ చేసిన అమౌంట్ కానీ, మా కార్పొరేషన్ ద్వారా వచ్చిన ఫండ్స్ కానీ, ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఇవి కానీ అన్ని విధాలా మనకు తక్కువగానే ఉన్నాయి. అవన్నీ కూడా మనం పొందాలనేసి అంటే ఒక ఐకమత్యంగా మనం ముందుకెళ్ళాలి. ఒకే మాట ఒకటే బాట. ఎవరు ఏ కార్యక్రమాన్ని చేస్తామని ముందుకు వచ్చినా సరే దానికి మనం అందరము సహకరించి మనము ముందు అడిగేస్తే మాత్రం తప్పకుండా మన భావితరాలకు మంచి భవిష్యత్తు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, Please do subscribe.